ఏ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పోటర్లో ఒక రైడ్ పడ్డది, యాక్సెప్ట్ చేసిన. హైలైట్ వర్షం పడుతుంది పొద్దున్న నుంచి అంటే ఇవాళ. ఈ రైడ్ ఎక్కడికో ఇప్పుడు మర్చిపోయినా. ఈ రైడ్ సికింద్రాబాద్ చెర్లపల్లి పడ్డది. 300 రూపీస్. ఈ రైడ్కి 300 రూపీస్ వస్తాయి ఒక రైడ్ కొడితే. వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ వచ్చింది. చెర్లపల్లికి అంటానం రావు కానీ ఫుల్ గేర్ అయిపోయి ఉన్నా నేను. ఏం కాదు, మనందరం నిమిషాలు అయితే లొకేషన్లో ఉంటాం. ఆల్మోస్ట్ వచ్చేసిన. మీరు అడ్డుకోవాలి కాబోవని, మీరు రాంగ్ రూట్లో వచ్చి మేమే దారితే కాబోవని. రాంగ్ రూట్లో వచ్చింది కనిపిస్తలేదు బావని అంటాను. ఇంకా ఫస్ట్ డ్రైవ్లోకి వెళ్తే ఆశ్రయిస్తున్నాడు ఊరు. ఫస్ట్ డ్రైవ్ పోర్టర్ బుక్ చేశారా? కవర్ ఇచ్చింది. ఇలా మెడిసిన్స్ ఉన్నాయి, మన బ్యాగ్లో పెట్టుకున్నాం. బాగుంది, దీన్ని మెడిసిన్స్ ఉంటాయి కదా. బయటవే ఈ గ్లౌజులు నిన్ననే తీసుకున్నా నేను. అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా, అమెజాన్లో తీసుకున్నా. గో మెకానికల్ అంట, శారదా మెకానికల్ కదా. ఒక్క నిమిషం అన్న, పక్కనే ఉన్నా అనుకుంటా. ఇక్కడ ఉన్నా, గేట్ దగ్గర ఉన్నా అన్న. లోపల మంత్రా ఉందన్న. సతీష్ పార్సల్ లేకపోతే సతీష్ నామ్ అన్న ఇచ్చేసిన అన్న. మాట్లాడతారా? గాయస్ చాలా సేపటి తర్వాత మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది బేగంపేటకి. బేగంపేట అంటే ప్రకాష్ నగర్కి పడ్డది ఒకటి. ఇక్కడికే వచ్చాను. అప్పుడు సికింద్రాబాద్ వచ్చి డ్రాప్ చేసిన. అప్పటి నుంచి ఇక్కడే తిరుగుతానంటే అప్పటి నుంచి ఒక్క రైడ్ కూడా వల్లే నాకు. ఇంకా అటు నుంచి ఇటు నుంచి అటు ప్లేసెస్ చేంజ్ చేసుకొని తిరుగుతాను. ఈ రైడు పార్సల్ పడ్డది. ఇది కస్టమర్ అనుకున్నా కానీ ప్యాసింజర్ కాదు. స్వీట్ షాప్ నుంచి లేదు, స్వీట్స్ పార్సల్ తీసుకున్నా. కానీ ఇంకొక 11 నిమిషాలు చూపిస్తాను. రైడు 4 కిలోమీటర్లు ఉన్నది. నిన్న వర్షానికి ఎటుపోయినా కూడా రోడ్ల మీద మొత్తం ఎటుపోయినా మొత్తం గలీజ్ నీళ్ళు. ఇంతసేపు పెద్ద పంచాయతీ అండి. అలానే అక్కడ ఉంది. పావుగంట అయిపోయింది ఒక షాపు పోయి. దాని షాపులు ఉన్నాడు. నాకు దాన్ని పడ్డది ర్యాపిడో రైడు. నాకు స్విగ్గీ రైడ్ పడ్డది అంట అన్నాడు. ఆర్డర్ నెంబర్ చూడమన్నా కూడా చెక్ చేయలేదు. నాకు స్విగ్గీ పడ్డది, ర్యాపిడో కాదన్నాడు. కస్టమర్ కేర్కి కాల్ చేసి మీరు ఫస్ట్ పార్సల్ తీసుకోండి, మీరు అక్కడ పోయిన తర్వాత కస్టమర్ కాల్ చేయండి అని చెప్పానంట. కస్టమర్ కాల్ చేసుకొని ఇక్కడనే కలుస్తలేదు, కస్టమర్కి ఆ నెంబర్ కలుస్తలేదు. ఇప్పుడు పోయిన తర్వాత ఏమవుతుందేమో. ఆ కస్టమర్ నెంబర్ కలుస్తలేదు. కస్టమర్ కేర్ ఏమంటారు, మీరు ఫుడ్ తీసుకోండి, పోయిన తర్వాత అక్కడ కంప్లైంట్ రేజ్ చేస్తూ అని చెప్పని అంటారు. మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను
ఇక్కడనే పావుగంట వెయిట్ చేసి ఇందాక డ్రాప్ పాయింట్కి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇంకొక 2 నిమిషాలు అయితే డ్రాప్ అయిపోతుంది. కానీ ఈ ఫోన్ కలుస్తుందా లేదా నాకు అది డౌట్ ఉన్నది. అది క్యాన్సిల్ చేయని చెప్పని అంటున్నావు. క్యాన్సిల్ ఏమన్నా కానీ వాళ్ళు ఏంటో అన్ని పార్సల్ రైడ్లు పడతాయి మొన్న నుంచి మధ్యాహ్నం టైంలో వస్తే. ఇంకొక 3 నిమిషాలు అయితే రైడ్ అయిపోతుంది. కానీ అబ్బా ఏంటి ట్రాఫిక్ ఇవ్వాలి, ఏం ట్రాఫిక్ చికాకు లేస్తాను పొద్దున్న నిమిషాలంతా. ఏ రోడ్డు పోయినా కూడా అన్ని ప్రతి రోడ్లో మెల్లమెల్ల పోవడం మొత్తం 40 స్పీడ్ అన్నా పోతున్నాయి. నేను ఎటు పోయినా పొద్దుంచలు వర్షం ఎఫెక్ట్ ఇదంతా. కానీ ఇంటే ఇట్నే పోడి ఆ పొద్దున్న నుంచి ఆడుకుంటా పోడి. కానీ గ్లౌజులు అయితే మంచిగా పనికి వస్తాను. వస్తే ఓకే. ఎంత 300 రూపీస్ ఏమో పెట్టినా వీటికి. ఆన్లైన్లో అమెజాన్లో తీసుకున్నా 200 రూపీస్ కేజీ ఏమో 299 259 రూపీస్ ఏమో ఉండే. మంచిగా ఉన్నాయి పడతాయి. పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది. అది పోర్టర్ రైడ్, అది పోర్టర్లో పడ్డది రైడు. మళ్ళీ పడతాను ఈక్వల్. A few moments later. గాయస్ ఒకటి సికింద్రాబాద్కి రైడ్ పడ్డది ఒకటి. ఇక్కడనే ఎస్ఆర్ఆర్ లోపల ఉన్నాడు. మెల్ల ఇది చూడక్క బండి ఎట్లకి వెళ్ళిపోతాను, ఆమె తీసుకుంటూ పోతాను. ఎక్కినానికి ఏమైనా గుడ్డి వెళ్ళిపోతున్నాడు. కింద పడ్డ వాళ్ళకి కదా బాధ. తీసుకుంటూ పోతే ఏమైతే మనమైతే ఆల్మోస్ట్ అది చేసినాం. రాపిడా అన్న 5904 123 అన్న. అవును ఎక్స్ట్రా పడిందా? అవునా ఎక్స్ట్రా పడిందా అంట. ఎంత పెట్టింది మీకు? ఎంత చూపించింది. A few moments later. మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఇక్కడికి అంటే ఈ రైడు జూబ్లీస్ వెంకటగిరికి పడ్డది. నా ఇంటికి పోదామని చెప్పానని వర్షం కూడా స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక నా సైడే కదా అని చెప్పాను, నేను యాక్సెప్ట్ చేసిన. దానికి ఎంత వస్తుందో కూడా చూడలే నేను. రైస్ పార్సల్ అయితే ఇచ్చేసిన అయిపోయింది. వెళ్ళిపోతున్నా ఇంటికి. ఇంకేమైనా ఉంటే రేపు తీసుకుందాం.